హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు లక్ష్మీస్ కుకింగ్ అండ్ ఆర్ట్. ఈరోజు నేను సాఫ్ట్ మైసూర్ పాక్ ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకుని దానిలో 1 కప్పు శనగపిండిని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఒక జల్లెడని తీసుకుని బాగా జల్లించుకోవాలి. ఎక్కడా ఉండలనేవి లేకుండా బాగా జల్లించుకుని పక్కన ఉంచుకోండి. ఈ విధంగా జల్లించుకోవడం వల్ల మైసూర్ పాక్ అనేది ఎక్కడా ఉండలు లేకుండా చాలా సాఫ్ట్గా స్మూత్గా వస్తుంది. మొత్తం పిండిని అంతటినీ కూడా ఇదే విధంగా జల్లించుకుని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో ఒక 1/2 కప్ వాటర్ వేసుకోవాలి. దానిలో 1 కప్ షుగర్ వేసుకుని బాగా మెల్ట్ అయ్యేలా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ షుగర్ సిరప్ బాయిల్ అయ్యేలోపు మనం 1 కప్పు నెయ్యిని తీసుకుని మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న శనగపిండిలో ఒక 1/2 కప్ వరకు వేసుకుని బాగా కలుపుకోవాలి. నెయ్యిని 1/2 కప్ మాత్రమే యూస్ చేయాలి, మిగిలిన 1/2 కప్ మనం లాస్ట్లో వేసుకుంటాం. ఇలా పిండిని మిక్స్ చేసుకుంటూ కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. ఇక్కడ నేను ఈ పిండిని కలుపుకోవడానికి ఒక 1/2 కప్ నెయ్యిని యూస్ చేశాను. ఈ పిండి అనేది కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా కలుపుకోవాలి. వాటర్ మాత్రం అస్సలు యూస్ చేయకూడదు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకోండి. షుగర్ సిరప్ రెడీ అయ్యిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. మనం ఈ మైసూర్ పాక్ రెడీ చేసుకోవడానికి షుగర్ సిరప్ అనేది ఈ విధంగా తీగపాకం వస్తే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా 1 స్ట్రింగ్ కన్సిస్టెన్సీకి వచ్చే వరకు బాగా బాయిల్ చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న ఈ మిక్సర్ని వేసుకుని బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, మంటను లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకుని దీన్ని మిక్స్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెడితే అడుగున మొత్తం మాడిపోతుంది. ఈ విధంగా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. నెయ్యి అనేది బాగా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత మిగిలిన 1/2 కప్ నెయ్యి ఉంది కదా, దాన్ని కొంచెంగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. టోటల్గా 1 కప్ నెయ్యి వరకు పడుతుంది. 1 కప్ బేసన్ ఫ్లోర్కి 1 కప్ పంచదార, అలాగే 1 కప్ నెయ్యి సరిపోతుంది. ఈ మిల్క్ మైసూర్ పాక్ చాలా జ్యూసీగా, సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని కొంచెం గోరువెచ్చగా ఉండగానే తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడంతా ఫెస్టివల్ సీజన్ కదా, మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నేను ఇక్కడ మిగిలిన 1/2 కప్ నెయ్యి అంతటినీ కూడా వేసేసాను. ఇప్పుడు మొత్తం ఇలా కలుపుతూ మిక్స్ చేసుకోండి. మనకు ఈ మిక్స్చర్ రెడీ అయిందా లేదా అని ఎలా తెలుస్తుందంటే, కొంచెం పిండిని చేతితో తీసుకుని ఇలా బాల్గా చేస్తే ఇలా బాల్గా అవ్వాలి. ఈ విధంగా అయిన తర్వాత స్టవ్ను ఆఫ్ చేసి ముందుగా నెయ్యితో గ్రీస్ చేసుకున్న ట్రేలో కానీ లేకపోతే ఒక ప్లేట్కు నెయ్యి రాసుకుని కానీ ఉంచుకుని దానిలో ఈ మిక్సర్లు అంతటినీ వేసుకుని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. దీన్ని 2-3 టైమ్స్ ట్యాప్ చేసుకుని ఒక స్పాచులాతో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. దీని అంతటినీ ఈవెన్గా లెవెల్ చేసుకున్న తర్వాత ఒక 30 మినిట్స్ వరకు పక్కన ఉంచుకోండి. 30 మినిట్స్ తర్వాత ఇలా ఒక నైఫ్ తీసుకుని మనకు నచ్చిన షేప్స్లో కట్ చేసుకోవడమే. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంతో యమ్మీ అండ్ టేస్టీ మిల్క్ మైసూర్ పాక్ రెడీ అయ్యింది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు తెలియజేయండి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి డిమోల్డ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంత సాఫ్ట్గా జ్యూసీగా ఉందో.
ఇలా వేడివేడిగా ఉండగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయండి. పక్కన ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివ్ చేయండి. దీని ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.